నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్ లోకి నాగబాబును తీసుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్. మార్చిలో నాగబాబు ఎమ్మెల్సీ అవుతారని చెప్పారు. తన సోదరునిగా నాగబాబుకు అవకాశం ఇవ్వట్లేదని, తనతో సమానంగా పనిచేసినందుకే పదవి ఇస్తున్నామని చెప్పారు. ఆ స్థానంలో ఎవరున్నా అవకాశం ఇచ్చేవాడని తెలిపారు డిప్యూటీ సీఎం. కులమాధారంగా ఎప్పుడూ ఎంపిక చేసుకోనని తెలిపారు పవన్ కళ్యాణ్. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ అయ్యాకే కేబినెట్ లోకి నాగబాబును తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కొణిదెల నాగబాబుని ఇప్పటికే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్టుగా ఇటీవలే సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. అయితే మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉంటుందనే దానికి సంబంధించి జరుగుతున్నటువంటి చర్చకి ఈ రోజు పవన్ కళ్యాణ్ ఫుల్ స్టాప్ పెట్టారనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతానికి నాగబాబు ఎలాంటి చట్టసభల్లో ప్రాతినిధ్యం లేదు కాబట్టి మార్చిలో ఆయన ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీ తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు స్పష్టం చేశారు. ఈ రోజు మీడియాతో నిర్వహించినటువంటి చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ ఈ అంశం గురించి ప్రస్తావించినప్పుడు ముఖ్యంగా ఎమ్మెల్సీ అనేది ఇచ్చిన తర్వాతే కేబినెట్ లోకి తీసుకునే నిర్ణయాన్ని ఆల్రెడీ తీసుకున్నాం. అయితే గతంలోనే అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి ఉన్న నేపథ్యం అప్పుడు కూటమి ఏర్పాటు తర్వాత సీట్ల అడ్జస్ట్మెంట్ వల్ల ఆ సీటు స్థానం ఆయనకి ఇవ్వలేకపోయారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు రాజ్యసభ స్థానం కూడా నాగబాబు తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ అవకాశం కూడా నాగబాబుకి ఇవ్వలేదు. అయితే పవన్ కళ్యాణ్ తనతో పాటు పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేసినటువంటి నాగబాబు తన సొంత సోదరుడైనప్పటికీ కూడా ఆ స్థానంలో ఎవరున్నా కూడా అవకాశం ఇచ్చేవాళ్ళమంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. ఇక నాదండ్ల మనోహర్కి సంబంధించి అలాగే కందుల దుర్గేకి సంబంధించి ఆ స్థానంలో వాళ్ళ కులాలు కానీ వాళ్ళ ప్రాంతాలు కానీ చూడలేదు. పార్టీ కోసం పనిచేసినటువంటి నాయకులుగా మాత్రమే వాళ్ళని చూడడం జరిగిందంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికే పదవి ఇచ్చే అంశానికి సంబంధించి వచ్చినటువంటి విమర్శలను కూడా ఆయన పూర్తిగా తిప్పికొట్టడం జరిగింది. కుటుంబంలోని వ్యక్తా లేదంటే ఒకే కులానికి చెందినటువంటి వ్యక్తి ఒకే ప్రాంతానికి వ్యక్తి అనేది చూడాల్సినటువంటి అవసరం లేదు. పార్టీ కోసం ఎవరు పనిచేశారనే దానికి సంబంధించి కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. జనసేన పార్టీలో నాకంటే ఎక్కువగా కూడా నాగబాబు బ్యాక్గ్రౌండ్ లో ఉండి పనిచేశారు కాబట్టి ఆయన ఖచ్చితంగా పదవి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని ఇందులో భాగంగానే ఆయనకి రాజ్యసభ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ కుదరకపోవడంతో ఇప్పుడు మంత్రివర్గంలో తీసుకునేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అయితే మంత్రివర్గ విస్తరణ అనేది మార్చి తర్వాతే ఉండే అవకాశం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ఎందుకంటే నా ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. దుర్గా, నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటే ఆయన ఏ శాఖ నుంచి కర్తవ్యం నిర్వహించే అవకాశం ఉంటుంది? అంటే శాఖలకు సంబంధించి కేటాయింపు అనేది మొదటగా ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత శాఖల నిర్ణయం అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి జనసేన పార్టీకి కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీరాజ్ శాఖతో పాటు అటవీ శాఖ వంటి కీలకమైనటువంటి శాఖలు పవన్ కళ్యాణ్ వద్ద ఉన్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ టూరిజం కూడా జనసేన పార్టీకే ఉంది. ఇక సివిల్ సప్లైస్ ఉన్నటువంటి కీలకమైనటువంటి శాఖ కూడా జనసేన పార్టీకే ఉంది. కాబట్టి మరొక కీలకమైన శాఖను జనసేనకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ శాఖలు అడ్జస్ట్మెంట్ చేస్తారా లేదంటే వేరే శాఖను నాగబాబుకి ఇస్తారా అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా సీఎం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి శాఖలకు సంబంధించి ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు. కానీ ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మాత్రమే మంత్రివర్గ విస్తరణ అనేది ఉంటుందంటూ కూడా పవన్ కళ్యాణ్ ఈ రోజు స్పష్టం చేశారు. ఏదైనప్పటికీ కూడా మార్చిలో ఎమ్మెల్సీగా నాగబాబుని శాసన మండలికి పంపిస్తారు. తర్వాత మంత్రివర్గంలో కూడా తీసుకోబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ దుర్గా.